హలో ఫ్రెండ్స్, పాల్గొన మాసం వచ్చేసింది. ఈ పాల్గొన మాసం చాలా ప్రత్యేకమైనది. పాల్గొన మాసం ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 29 వరకు ఉంటుంది. ఈ 30 రోజులు చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే ఈ పాల్గొన మాసంలోనే చాలా దేవతలు జన్మించారు. కాబట్టి ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. పాల్గొన మాసంలో మనం చేసే కొన్ని పూజలు మరియు పాటించే కొన్ని శక్తివంతమైన పరిహారాల ద్వారా మనం జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. 3 కోట్ల దేవతల ఆశీస్సులతో సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ వీడియోలో పాల్గొన మాసంలో చేయవలసిన పరిహారాలు, పూజా విధానం, ఇంకా మరెన్నో కొత్త విషయాలు తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీరింకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పురాణాల ప్రకారం ఈ శక్తివంతమైన పాల్గొన మాసంలోనే శ్రీరాముడు లంకకు బయలుదేరాడట. ప్రధానంగా ఈ పాల్గొన మాసంలో శ్రీ మహావిష్ణు, మహాలక్ష్మి మరియు పరమేశ్వరుణ్ణి పూజించాలి. పాల్గొన మాసంలో ప్రతి సోమవారం పరమేశ్వరుడిని పూజిస్తే భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు లేకుండా ఆనందంగా, ప్రశాంతంగా జీవిస్తారు. అలాగే ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు మరింత శక్తివంతమైనవి. లక్ష్మీదేవి జన్మించిన ఈ పాల్గొన మాసంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారాల్లో ఏ ఇంట్లో లక్ష్మీ పూజను భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి అపారమైన ధనలాభం కలుగుతుంది. కాబట్టి పాల్గొన మాసంలోని అన్ని శుక్రవారాల్లో లక్ష్మీదేవిని తప్పక పూజించండి. మీరు లక్ష్మీ కటాక్షం వల్ల అతి త్వరలో ధనవంతులు అవుతారు. ఈ మాసంలో ఒక్కసారైనా ఉసిరి చెట్టు ముందు దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా పసుపు వేసి మరియు రాళ్లుప్పు వేసి తుడుచుకుంటే ఇంట్లోని దుష్ట శక్తులన్నీ పారిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. తమలపాకు డబ్బుని ఆకర్షిస్తుంది. తమలపాకులు లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో ఒకటి. కావున ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏ శుక్రవారమైనా కొన్ని తమలపాకులను తెచ్చి మీ ఇంటి గుమ్మానికి తోరణంలాగా కట్టండి. మీ ఇంటి గుమ్మంలో తమలపాకులు కడితే మీ ఇంటి సంపద రెట్టింపవుతుంది. డబ్బు సమస్య ఇకపై మీ ఇంట్లో ఉండదు. పేదరికంతో బాధపడేవారు ఈ పాల్గొన మాసంలో ఏ శుక్రవారమైనా లక్ష్మీదేవి ఫోటో తెచ్చి మీ దేవుడి ఇంట్లో పెట్టుకోండి. ఈ పాల్గొన మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది. కాబట్టి ఈ మాసంలో లక్ష్మీదేవి ఫోటోను ఎవరు ఇంటికి తీసుకువస్తారో వారి ఇంట్లో స్వయంగా లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లు భావిస్తారు. దీనివల్ల ఇంట్లో ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఈ పాల్గొన మాసంలో 1 నెల పాటు మీ ఇంటి తలుపులు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. గడపకి ప్రతిరోజు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. అలాగే ఇంటి ముందు ముగ్గు వేయడం మర్చిపోకండి. ఏ ఇంటి గుమ్మమైతే పచ్చని తోరణంతో కళకళలాడుతుందో కేవలం ఆ ఇంట్లోకి మాత్రమే దేవతలు అడుగు పెట్టడానికి ఇష్టపడతారు. స్వస్తి గుర్తులో 3 కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి మీ ఇంటి ప్రవేశ ద్వారం మీద పసుపుతో స్వస్తి గుర్తుని గీయండి. ప్రవేశ ద్వారంపై స్వస్తి గుర్తుని రాయడం వల్ల దరిద్ర దేవత మీ ఇంట్లో ప్రవేశించకుండా ఉంటుంది. 3 కోటి దేవతలు మీ ఇంట్లో తిరుగుతూ ఉంటారు. ఈ పాల్గొన మాసంలోనే చంద్రదేవుడు జన్మించాడు. కనుక ఈ పాల్గొన మాసంలో ప్రతి రాత్రి చంద్రుడిని చూసి నమస్కరిస్తే కోరిన కోరికలన్నీ త్వరలో నెరవేరుతాయి. శక్తి దేవత అయిన పార్వతీదేవికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం. కాబట్టి
ఈ పాల్గొన మాసంలో ఏదైనా మంగళవారం నాడు శివ పార్వతుల ఫోటో ముందు ఒక నిమ్మకాయను ఉంచి పార్వతీదేవి యొక్క అష్టోత్తరం చదువుతూ ఆ నిమ్మకాయపై పసుపు కుంకుమతో అర్చన చేయండి. పాల్గొన మాసంలో ఇలా చేస్తే ఒక్క నెలలోనే మీరు కోరిన అన్ని కోరికలు నెరవేరుతాయి. మనలో చాలా మందికి ఏ పని చేసినా అది విజయవంతం కాదు. ఇంట్లో చాలా సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, నిరాశ, అప్పుల సమస్యలు, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఒక గాజు గిన్నెలో రాయుప్పుని పోసి ఇంట్లో ఎవరూ తొక్కని చోట భద్రంగా ఉంచాలి. ఇలా చేస్తే మీ ఇల్లు కష్టాలు లేకుండా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మూగజీవాలకు ఆహారం పెట్టేవారంటే దేవుళ్ళకి చాలా ఇష్టం. కాబట్టి పాల్గొన మాసంలోనే కాదు, ఏ సమయంలోనైనా జంతువులు, పక్షులు మీకు కనిపిస్తే వాటికి ఆహారం ఇవ్వడం మర్చిపోవద్దు. పాల్గొన మాసంలో పక్షులకు ధాన్యం ఇవ్వడం వల్ల ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా జీవిస్తారు. ఈ మాసంలో మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా మంచిది. వాటికి తప్పకుండా పంచదార వేయండి. ఈ నెలలో మీ ఇంట్లో నల్ల చీమలను చూస్తే మీరు త్వరలో ధనవంతులు అవుతారు అనడానికి సంకేతం. ఈ పాల్గొన మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండడం మంచిది. ఈ మాసంలో మాంసాహారం తింటే ఏడాది పాటు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఈ మాసంలో మీరు చేసే పూజల వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈ పాల్గొన మాసంలో శ్రీ యంత్రాన్ని మిస్ కాకుండా ఇంటికి తెచ్చుకోండి. శ్రీ యంత్రానికి చాలా పవర్ ఉంటుంది. ప్రతిరోజు శ్రీ యంత్రాన్ని పూజించే ఇంట్లో డబ్బు సమస్య ఉండదు, మరియు ఇల్లంతా డబ్బుతో నిండి ఉంటుంది. ఈ మాసంలో వచ్చే శనివారాల్లో భార్యాభర్తలిద్దరూ శివాలయంలోని ధ్వజస్తంభానికి 5 ప్రదక్షిణలు వేస్తే ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగం బలమవుతుంది. ఈ మాసంలో శుక్రవారం రోజున కల్లుప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిది. ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. పాల్గొన మాసంలో చేసే దానాల వల్ల కోటి రెట్ల అధిక పుణ్యఫలాలను పొందవచ్చు. ప్రధానంగా పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశి నాడు ఉసిరి ముక్కను పూజిస్తే ఆయురారోగ్యాలు పెరుగుతాయి. ఈ పాల్గొన మాసంలో ఈ నియమాలన్నీ పాటించిన ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఇదండి ఇవాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.